ఇది అనలిస్ట్ పార్థసారథి పొట్టూరి గారి ఒపీనియన్. ఒకసారి అది చూద్దాం. ఆయనేమంటున్నారు అంటే, కేంద్ర హోంమంత్రి గౌరవనీయులైన అమిత్ షా గారికి బహిరంగ విన్నపం అని చెప్తూ ఏమంటున్నారంటే, ఇంకెన్నాళ్ళు స్వాములు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష ఎంపిక అనేది ఒక పెద్ద హాస్య ప్రహసనంగా మారింది. ఎన్నాళ్ళని జేపీ నడ్డా గారిని మోయాలి. జేపీ నడ్డా గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా నిర్ణయం తీసుకునేది అమిత్ షా గారే అన్న సంగతి జగద్విదితం. ఆర్ఎస్ఎస్‌కి, బీజేపీకి సమన్వయం కుదరట్లేదు. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించిన వారిని మోదీ, అమిత్ షా ఈ ఇరువురు ద్వయం ఏదైతే ఉందో ఒప్పుకోవట్లేదు. మోహన్ భగత్ గారు ఫడ్నవీస్ గారిని ప్రతిపాదిస్తే ఆయన సేవలు మహారాష్ట్రకి అవసరం ఉంది అంటూ తిరస్కరించారు అమిత్ షా గారు. ఇది పరిగణలోకి తీసుకోవచ్చు. మరికొన్ని పేర్లని పక్కన పెట్టినట్లుగా తెలుస్తూ ఉన్నది. పోనీ అమిత్ షా ఎవరినన్నా ప్రతిపాదిస్తారా అంటే ఆ పని చేయట్లేదు ఎందుకో. నిన్న నాగ్పూర్‌లో 4 బహిరంగ సభల్లో పాల్గొనవలసి ఉండగా అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయారు అమిత్ షా గారు. మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగిపోవడంతో హోంమంత్రిగా అత్యవసర మీటింగ్‌లో పాల్గొనాల్సి రావడం వలన ఢిల్లీ వెళ్ళిపోయారంట. ఇక మణిపూర్‌లో హింసకి ప్రధాన కారణం ఎవరో మాకంటే మీకే బాగా తెలుసు. అలాంటిది మీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సదరు అదృశ్య శక్తులు ఎలా అనుమతిస్తాయి? మీకు ఈ విషయం తెలియనిదా? హఠాత్తుగా నాగ్పూర్ బహిరంగ సభల్ని రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్ళిపోతే మహారాష్ట్ర ఓటర్లు ఏమనుకుంటారు? 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తే ఏమవుతుందో మీకు తెలియంది కాదు. భారతదేశానికి హోంమంత్రిగా ఉంటూ దేశ అంతర్గత భద్రత చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. మరి అదే సమయంలో పార్టీ అంతర్గత విషయాలను కూడా చూసే బాధ్యతని తలెత్తుకొని మరింత భారం మోయడం అవసరమా? మాన్యశ్రీ మోహన్ భగవత్ గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ప్రతిపాదిస్తే ఇంతవరకు ఆమోదం తెలపలేదు మీరు. బహుశా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బీజేపీ అధ్యక్షుడిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారని, మీకు అది ఆమోదయోగ్యం కాదు అని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం ఏమిటో మీకే తెలియాలి. మధ్యప్రదేశ్ ప్రజలు ఆప్యాయంగా మామా అని పిలిచే శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని వెంటనే బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాన్యశ్రీ మోహన్ భగవత్ గారి సూచనలు స్వీకరించండి అమిత్ షా గారు. మధ్యప్రదేశ్‌లో 39 లోక్సభ స్థానాలని గెలిపించిన మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కంటే యోగ్యుడెవరున్నారు ఈ అధ్యక్ష పదవికి? మీకు కూడా దేశ అంతర్గత రక్షణ కోసం సమయం దొరుకుతుంది కదా! అటువంటి వారికి ఆ పదవినిస్తే. దయచేసి మాలాంటి వారి విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోండి. గత 4 ఏళ్లుగా మండుతున్న మణిపూర్ సమస్యని పరిష్కారం చూపండి. ఎటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జార్జ్ సోరోస్‌ని కట్టడి చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి మణిపూర్‌లో బయట శక్తులు జోక్యం చేసుకునే పరిస్థితి ఇక మీదట అంతగా ఉండకపోవచ్చు. మీకు ఇదే మంచి తరుణం అవుతుంది. ఎలా చూసుకున్నా సాంకేతికంగా 2014 నుంచే మీరే పార్టీని భుజాన పెట్టుకొని మోస్తూ ఉన్నారు. దయచేసి మీ భారం కొంచెం తగ్గించుకొని ఆ బరువుని శివరాజ్ సింగ్ చౌహాన్ గారి భుజాన పెట్టండి. భవదీయుడు పార్థసారథి పొట్లూరి జై హింద్ అని ఆయన ఒక పోస్ట్ పెట్టారు. సరే, ఈ పోస్ట్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం సహజమే. ఎందుకంటే పార్టీకి కంకణబద్ధులై ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, పార్టీ అడుగుజాడల్లో అది పెట్టినటువంటి సిద్ధాంతంలో ఆ హైరార్కీని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ పట్ల కాస్త అభిముఖంగా ఉండవచ్చు. కొంత ప్రతికూలత వైఖరిని ప్రదర్శించొచ్చు. మీరు పార్టీకి చెప్పే అంతటి వాళ్ళా అని. కాకపోతే కొన్ని పాయింట్స్ ముఖ్యంగా మణిపూర్ కేంద్రంగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయటంలో ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ పార్టీ 100% విజయం సాధించలేకపోతోంది. దీనికి గల కారణం ఏమిటి? ఒక మణిపూర్ అనే రాష్ట్రంలో ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను గాని, ఢిల్లీ అల్లర్లు గాని, రైతు ఉద్యమాల పేరిట జరిగినటువంటి నిరసనలు గాని, వీటిని కంట్రోల్ చేసే ప్రాసెస్ చాలా ప్రొలాంగ్‌గా ఉంటూ వస్తోంది. దీని వెనక ఉన్న వ్యూహం జనాలకు అర్థం కావట్లేదు. అసహనం కలుగుతోంది పార్టీకి సంబంధించిన అనుయాయులకే, కార్యకర్తలకే. ఇది చాలా మంది నోట వింటున్నాను నేను. అలాగే పార్థసారథి గారు కూడా అవే పాయింట్స్‌ని లేవనెత్తుతూ ఈ హైరార్కీ ఏదైతే ఉందో ఈ ప్రధానంగా ఈ మార్పులు, చేర్పులు చేయాల్సిన చోట ఇంకా నేను చేస్తానది అని చెప్పేసి ఇన్ని రకాలైనటువంటి భారాల్ని కొంతమందే మోయటం. ముఖ్యంగా మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళే చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతల్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా పోషించటము, తీసుకోవటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. దీనికి అగైనిస్ట్‌గా కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మోహన్ భగవత్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారి పేరును ప్రస్తావిస్తే, అంటే వారిని అధ్యక్షులుగా పెట్టండి అని చెప్తే, అమిత్ షా గారు పట్టించుకోనట్లుగా, లేకపోతే ఆర్ఎస్ఎస్‌కి, బీజేపీకి మధ్య పొంతన కుదరనట్లుగా, మీరేమైనా దగ్గరుండి చూసారా అని చెప్పి కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఆ పోస్ట్‌కి దిగువన. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. కానీ బీజేపీ పార్టీని పార్టీ పరంగా, ఆ పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో
ఆ పార్టీని అభిమానించే వాళ్ళకి, కార్యకర్తలకి సభ్యత్వం ఉన్నా, లేకపోయినా వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుంది. అలాగే పార్థసారథి పొట్లూరి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను నా విషయానికొచ్చేసరికి కంట్రీ కన్సర్న్‌లో నేను ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా మణిపూర్ విషయంలో మాత్రం నాకు బీజేపీ చాలా చాలా డిసప్పాయింట్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ సమస్యకి పరిష్కారం రాలేదు. మొన్నటికి మొన్న మళ్ళీ బలగాల సంఖ్య పెంచుతూనే ఉన్నారు. రిజల్ట్ ఏది? సో, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లోనైనా సరే అగ్రెసివ్ మోడ్‌లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని విజయం సాధిస్తారా లేదా అనేది మనం చూడాలి. అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి భారతవర్ష. జై హింద్, జై భారత్.